ఈరోజుకి దేవుడు మనకిచ్చినటువంటి సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుండి 13వ వచనం వరకు నోట్ చేసుకోండి. మొదటిగా ఈ సందేశాన్ని నేను చదువుతున్నాను, మీ బైబిల్లో గమనించండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మోకరించగలిగి నువ్వు మాట్లాడు ప్రభువా, నీవు మాట్లాడితే నా జీవితానికి ప్రయోజనం ఉంటుంది, నీవు మాట్లాడితేనే నా జీవితానికి ప్రతిఫలం దక్కుతుంది, నీవు మాట్లాడితేనే నా మనసులో నెమ్మది దొరుకుతుంది, నాతో నీవు మాట్లాడు ప్రభువా అంటూ ప్రతి ఒక్కరూ ప్రభువుని అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు పాస్టర్ గారు వాక్య పరిచర్య కొరకు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పోయిన అలాగినైనా నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు చెప్పడానికి మీ సేవకులు సిద్ధపడి ఉండగా తండ్రి, మీ సేవకులు మీరు మరుగుపరుచుకోండి అయ్యా. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి ప్రభునికి స్తోత్రాలు. మీరు మాట్లాడితే ఆ మాటలు ఎంతో మా జీవితాలకు ప్రయోజనకరంగా ఉంటాయి అయ్యా. ఆత్మదేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవుడా, నీ ఆత్మతో నింపుకుని మాకు కావాల్సిన మాటలు, ఆత్మీయమైన ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రాలు. విని విడిచిపెట్టే వారిగా కాకుండా విని వాక్యానుసారంగా నడుచుకుని నీలో నమ్మకంగా జీవించడానికి మీరు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. మీ సేవకుల ద్వారా మీరే మాతో మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ఈ 2026 సంవత్సరం జనవరి నెలలోనికి ఆఖరి ఆదివారానికి ప్రభు మనల్ని నడిపించారు. వచ్చే ఆదివారం ఫిబ్రవరి 1వ తారీఖు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మనకు పూరిము పండుగలు జరుగుతాయి. రమారమి 60 రోజులకు పైగానే ఆ పూరిము పండుగలు కొనసాగుతాయి. ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి. ఇవి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యేటటువంటి రోజులు. దేవుని ఉగ్రత అతి సమీపంగా ఉంది. ఎక్కడ చూసినా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ పరిస్థితులను బట్టి మీ అందరికీ తెలుసు, దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు, ఆయన ఉగ్రత చాలా సమీపంగా ఉంది అని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు ఉన్నాడు అనేవారు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగం అనేది సత్యం, అది నిజము అని నమ్మిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఈ లేఖన భాగంలో పాత నిబంధన కాలంలో భక్తుల చరిత్రలన్నీ రాసుకుంటూ వచ్చారు. ఆయన పుడతాడని రాసుంది, నమ్మాం, పుట్టాడు. ఆయన మరలా వస్తానని రాసుంది, మనం నమ్ముతున్నాం. నమ్మిన వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. కనుక ఆయన వస్తాడు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. వస్తాడు. ఆయన పుడతానని చెప్పిన మాట ఎంత సత్యమో, ఆయన వస్తానని చెప్పిన మాట అంతే సత్యం. ఆయన వస్తాడు. ప్రియులారా, ఆయన వచ్చే దినాన్ని ప్రభు దినము అంటారు. ఆయన వస్తాడు కాబట్టి ప్రభు దినము. దానినే ఉపద్రవము అని, ఉగ్రత అని, రాకడ అని, ఆ చివరి దినాలు అని ప్రవక్తలు, పరిశుద్ధులు ఎంతోమంది చెప్పారు. కనుక ఇప్పుడు ఆయన వచ్చే టైం అయిపోయింది. యేసయ్య వస్తున్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఆయన వచ్చేటప్పటికి మనుషులు ఎలా ఉంటారు? దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఆయన వచ్చే రోజుల్లో మనం ఉన్నాం. అయితే ఆయన వచ్చే రోజుల్లో మనం ఎలా జీవించాలి? ఈ లోకంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో మీరు చాలామందిని చూస్తున్నారు.
త్రాగుడుకు అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి, దుర్వ్యసనాలకు అలవాటు పడి, చెడు స్నేహాలకు అలవాటు పడి, ఆ ప్రియులారా వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసుకునే వాళ్ళు మీ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుని ప్రజలమైన మనం ఎలా జీవించాలి, దేవుని ప్రజలమైన మనం ఎలా నడుచుకోవాలి? చూడండి, ఈ రోజుకి దేవుడు మనకిచ్చినటువంటి సందేశం ఏమిటంటే, రూతు గ్రంథంలో రూతు అనే ఒక అన్యురాలికి బోయాజు అనే ఒక భక్తిపరుడు చెప్తున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. అందులో 8వ వచనాన్ని దయచేసి ఒకసారి చదివి సహాయం చేయండి. బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు నువ్వు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇక్కడ నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. చాలండి. ఓ చక్కటి మాట బోయాజు రూతుతో చెప్తున్నాడు. ఈ మాటను బట్టి మనం ఈ గ్రంథంలో ఉన్న సారాంశాన్ని పూర్తిగా కాదు కానీ కొంచెం తెలుసుకోవాలి. ఈ రూతు ఎవరు? రూత్ అనేటటువంటి ఈమె ఎవరు అసలు? ఈమెతో బోయాజు మాట్లాడి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ప్రియులరా, ఈ రూతు గ్రంథాన్ని చూస్తే చాలా పరిశుద్ధ గ్రంథంలో అన్ని సందేశమంతా వాక్యాలన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఈ రూతు గ్రంథం కూడా ప్రత్యేకంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. రూతు గ్రంథం. ఈమె ఎవరు అసలు? ఈమె ఎవరు అంటే, మొట్టమొదటిగా ఈమె మోయాబీరాలు. 1 మోయాబీరాలు. 2 ఈమె మోయాబు దేశాన్ని విడిచిపెట్టేసి బెత్లెహేముకు సంబంధించిన వారి అత్తను హత్తుకుని జీవించే వ్యక్తి. మొదటిది మోయాబీరాలు, 2వది వాళ్ళ అత్తగారిని హత్తుకుని జీవించే వ్యక్తి. ఎందుకు హత్తుకొని బ్రతుకుతుంది అంటే, 3వది తన అత్తగారితో తను నిబంధన చేసుకుంది. నిన్ను విడిచి వెళ్ళను, నన్ను విడిచి వెళ్ళిపో అని నువ్వు చెప్పొద్దు అని నిబంధన చేసుకుంది. ఇక 3వది నిబంధన. 4వది ఈ యొక్క అత్తగారు అనాథ, ఎవ్వరు లేరు ఆమెకి. ఆమెను పోషిస్తూ అత్తగారి పెంపకంలో ఈమె పెరిగింది. పోషించేది రూతమ్మే కానీ నడిపించేది, పెంచేది మాత్రం అత్తగారు. అత్తగారు చెప్పినట్లుగా ఆమె వింటూ అత్తగారి పెంపకంలో పెరిగింది. ఇకపోతే వీళ్ళ జీవనాధారంగా ఒక పొలంలోనికి ఈమె పరిగేరుకోవటానికి వెళ్ళినప్పుడు ఈమెను చూసేసరికి ఆ పొలాన్ని సేద్యపరుస్తున్నటువంటి సూపర్వైజర్ లేదా పెద్ద దాసునికి ఈ మీద దయ కలిగింది. స్తోత్రం చెప్పండి. ఇక పొలం యజమానుడు వచ్చి ఈమెను చూసి, నా మాట విని నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్తే ఆయన మాటే ఆమె వింది. ఫైనల్గా ఏమైంది అంటే, అక్కడ మళ్ళా ఒకసారి ఆ వాక్యాన్ని చదువమ్మా. అందుకు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఆయన మాట ఆమె వింది. మరి వింటే ఆమెకేం జరిగింది అంటే, చరిత్ర పుటలు తిరగవేసి చూసినప్పుడు యేసు ప్రభువుకే జన్మనిచ్చిన వంశావళిలో తన పేరు లిఖితమై ఉంది. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ప్రియులారా, ఈ సందేశాన్ని బట్టి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క చరిత్ర. ఇది మీకు ఈ 7 మాటలు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చొప్పున మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మీ
ప్రియులారా, ఈ రూతు యొక్క జీవితాన్ని మనం ధ్యానించుకుందాం. బెత్లెహేము కాపురస్తులైనటువంటి ఈ రూతు గ్రంథంలో మనం చూస్తే ఎలీమెలెకు, చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతనికి 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. అందరూ నాతో పాటు చెప్పండి, ఎలీమెలెకు. మాట్లాడాలి, నోరు తిరగట్లేదా, మందం అయిపోయిందా? అందరూ చెప్పండి, ఎలీమెలెకు, నయోమి, మహులోను, కిల్యోను. ఇది ఒక ఫ్యామిలీ అండి. వీళ్ళది బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు లేదా అన్నవరం. ఈ రొట్టెల ఇల్లు బెత్లెహేములో కరువు వచ్చిందట, వర్షాలు పడట్లేదు, పంటలు కూడా లేవు. అప్పుడు ఈ ఫ్యామిలీ అంతా ఒకసారి కూర్చుని ఆలోచించారు. అందరూ ఎదిగిన వాళ్ళే, భార్య భర్తలు ఎదిగారు, వాళ్ళకి 2 కొడుకులు, వాళ్ళు కూడా ఎదిగారు, యవ్వన ప్రాయంలోనికి వచ్చారు, పని చేయగలిగినటువంటి బిడ్డలే. వీళ్ళు ఆలోచన చేస్తున్నారు ఏమని అంటే, మన దేశంలో కరువు వచ్చింది, మన ప్రాంతంలో కరువు వచ్చింది, ఈ కరువులో మనం కాపాడబడాలి అంటే మనం పనిచేసే శక్తి మనకు ఉంది కానీ పనులు లేవు. కనుక మనం ఎక్కడ పనులు ఉన్నాయో తెలుసుకుని, ఎక్కడ డబ్బు ఉందో తెలుసుకుని, ఎక్కడ సమృద్ధి ఉందో తెలుసుకుని అక్కడికి మనం వెళదాం అని వీళ్ళు ఆలోచిస్తే, మనవాళ్ళు ప్రియులారా, ఈ మధ్య ఫారినర్స్ కొంత క్రైస్తవులకి ఫండ్ ఇచ్చేవాళ్ళు, ఈ ఫండ్ ఆపేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది అంటే, యూపీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి అందులో తెలిసిన నిజాన్ని మీతో చెప్తున్నాను, వినండి. అయితే సహజంగా ఏమని చెప్పుకుంటున్నారంటే, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రైస్తవులకు రావాల్సిన ఫండ్స్ అన్నీ ఆగిపోయినాయి అంటున్నారు. కొంతమంది దాన్ని ఆసరాగా తీసుకుని బీజేపీ గవర్నమెంటే ఆ వచ్చే ఫండ్ రాకుండా ఆపేశారు అంటున్నారు. ఇది అబద్ధం. బీజేపీ వారి మీద ఆ నింద అస్సలు వేయొద్దు. ఇది యూపీ అధ్యక్షుడిగా అక్కడ నేర్చుకున్నాను, అక్కడ తెలుసుకున్నాను, అది మీకు చెప్తున్నాను, వినండి. వాళ్ళ మీద వేయకూడదు. ఎందుకని వేయకూడదు అంటే, ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డు లింక్ చేసి ఈ రేషన్ కార్డును బట్టి మన దేశంలో చక్కగా బ్రతికే వాళ్ళు, ఏ లోటు లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 100కి 100 మంది కూడా దరిద్రం, పేదరికం లేదట, అందరూ హ్యాపీగా బ్రతికేయగలరట. అలాగా మన భారతదేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. దారిద్ర్యుడు లేకుండా ఆశీర్వాదకరంగా బ్రతికే మా దేశానికి విదేశపు సంపద ఎందుకు అని ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆ సంపద ఆపేశారు. మనం బ్రతికేస్తున్నాం. ఇదివరకు బ్రతకలేకపోయేవాళ్ళం, వేరే వాళ్ళకి చేయి చాపేవాళ్ళు. ఇదిగో మా దేశంలో కష్టాలు ఉన్నాయి, మీరు సహకరించండి అంటే విద్య ఫ్రీగా తీసుకొచ్చి ఇచ్చారు, హాస్పిటల్స్ ఫ్రీగా తీసుకొచ్చి ఇచ్చారు. ప్రియులారా చూడండి, వాళ్ళు కూడా మన దేశాన్ని కవర్ చేసి మీ దేశంలో అందరూ ఆశీర్వదించబడ్డారు, ఇప్పుడు మేము పంపే ఫండ్స్ మీ దేశానికి పంపట్లా, వేరొక దేశానికి, ఇంకా పేదరికంలో ఉన్న దేశానికి పంపుతున్నామని ఫారినర్స్ కూడా ఇంకా వేరే దేశాలకు పంపుతున్నారట. ఇందులో బీజేపీ తప్పేమీ లేదండి. ప్రియులారా, కొన్ని విషయాలు తెలుసుకోకుండా మనం ఫైట్ చేస్తూ, గొడవలు చేస్తూ లేనిపోయిన అఘాయిత్యాలకు గురవుతున్నాం. జాగ్రత్తగా గమనించాలి. ప్రియులారా చూడండి, ఎలీమెలెకు కుటుంబం కూడా అదే ఆలోచించి, మనం విదేశాలకు వెళ్ళకపోతే, మనమందరం కష్టపడుకునే వాళ్ళు మనం కష్టపడకపోతే తినటానికి కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది. కనుక దూరదేశం వెళ్దామని వీళ్ళు బెత్లెహేము నుండి బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశస్థులు విగ్రహారాధికులు. ప్రియులారా, మోయాబు దేశస్థులు అక్రమ సంబంధాల వలన పుట్టిన వాళ్ళు. వాళ్ళకి వావి వరసలు ఉండవు. ప్రియులారా, వాళ్ళకు ఒక క్రమం ఉండదు. దేవుని బిడ్డలకున్న క్రమం ఈ లోకంలో ఎన్ని జాతుల మంది ఉండినా
ఆ జాతుల వాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఉండవు. మోయాబు దేశంలో అది లేదు. సరే అక్కడికి వెళ్ళారు, వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు, మంచిగా వీళ్ళకి పనులు దొరికినాయి, హ్యాపీగా బ్రతికేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ అక్రమ వేరే అన్యుల దేశంలో వీళ్ళకి సంపద వచ్చేసరికి వీళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళ టైప్ మారిపోద్ది, ఏమీ లేవు. నేటి దినాల్లో దేవుని ఉగ్రత సమీపంగా ఉన్నటువంటి చివరి దినాల్లో మనిషి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైనట్లు లేదు. ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. ఎలీమెలెకు ఫ్యామిలీ, బెత్లెహేముకు చెందిన దేవుని బిడ్డలు, వీళ్ళకి ఇబ్బందులు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ సంపాదించారు, మంచిదే. సంపాదించిన తర్వాత మనకి ఫుడ్ బాగానే సంపాదించుకున్నాం, కొద్ది గొప్ప వెనక పెట్టుకున్నాం, ఇక తిరిగి మన దేశానికి వెళ్ళిపోదామని తిరిగి రావచ్చు కదండి. వాళ్ళకి ఆలోచన రాలా. ఎక్కడుంటే మెరుగు, ఇంకా సంపాదించవచ్చు, ఇంకా సంపాదించవచ్చు, ఇంకా సంపాదించవచ్చు. అయితే ఈ దూరదేశంలో మనల్ని పొరుగురు నుంచి వచ్చారు అంటున్నారు. కనుక మనం కూడా ఇక్కడే అజాద్ వీసా సంపాదించి ఈ దేశస్తులం అయిపోవాలనే ఆలోచన పుట్టేసింది వాళ్ళకి. చూసారండి, సంపండి. దేవుడు ఏ రోజు అన్నం ఆ రోజు పెడితే మాకు చాలని దేవుడు నేర్పాడు ప్రార్థన. అది ఆశీర్వాదకరమైన జీవితం. నేనైతే అదే తీర్మానం. అందుకనే సంపాదన కోసం ఎప్పుడు పరుగులు తీను. ఉంది చాలు, ఇచ్చాడు చాలు, ఇస్తున్నావు, ఉండేటట్లు చేసావు, అందుకు నీకు స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, స్తోత్రం అనండి, స్తోత్రం అన. చెప్పిన విధానంలో దేవుని ప్రజలమైన మనం కొనసాగాలి తప్ప మన ఆలోచనలు దేవుని ఎదుట పనికిరావు. వీళ్ళు విదేశానికి వెళ్ళి సంపాదించుకుని ఇక్కడే వీసా తెచ్చుకుని ఈ దేశాల్లో సెటిల్ అయిపోదాం అనే ఆలోచన ఫ్యామిలీ అంతటికి వచ్చింది. రే పెద్దోడా, మహులోను ఈ దేశంలో ఆడపిల్లలను చూసావా? లేచిన తర్వాత ఎక్కువ కనపడేది ఆడలేనమ్మా అని. మన దేశంలో ఆడపిల్లలకి ఈ దేశంలో ఆడపిల్లలకి తేడా ఏమన్నా చూసామంటారా? ఏమి లేదమ్మా. ఒక రకంగా చెప్పాలి అంటే మన దేశంలో ఆడపిల్లలు ఎలా ఉంటారో తెలీదు. చక్కగా వస్త్రాన్ని ఒంటి నిండా కప్పేసుకుని ముచ్చటగా వాళ్ళు ఎలా ఉన్నారో పెళ్లి చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అట, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. మరి ఈ దేశంలో ఆడపిల్లల సంగతి ఏమిట్రా? అందరూ టీ షర్ట్లు, హాఫ్ నెక్కర్లు, ఒళ్ళంతా కనపడేటట్టు తిరుగుతూ ఉంటారు. ప్రిల్లర్, అది ఫారిన్ స్టైల్. చూస్తే ఆడోళ్లే, వాళ్ళు ఆడోళ్లే, వీళ్ళు ఆడోళ్లే, కానీ వీళ్ళ పద్ధతి మాత్రం వేరు, వీళ్ళ కల్చర్ వేరు, వీళ్ళ విధానం వేరు. ఎందుకంటే ఆ విధానానికి వీళ్ళు అలవాటు పడిపోయారు. ప్రిల్లర, ముసుగులు వేసుకుని కొంపలకు నిప్పులు పెట్టేదానికంటే ముసుగులు లేకుండా వీళ్ళలాగా తిరగటమే మేలు అన్నాడు కొడుకు. అనేసరికి సరే, ఒక అమ్మాయిని ఎవరినన్నా మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా, చేసుకుంటావా అన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఎందుకు చేసుకోనమ్మా, చేసుకుంటా. మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏది చెప్తే నేను అదే చేస్తా. ఏది, ఈడు ఒరినిస్తానే ఉన్నాడు, ఈడు ఆలోచన చేస్తానే ఉన్నాడు, వాళ్ళ సాంప్రదాయం వీళ్ళ సాంప్రదాయం తెలుసుకుంటానే ఉన్నాడు. ఎంత జ్ఞానం ఉన్నవాడు మీరు చెప్పిందల్లా నేనెందుకు చేస్తాను అని అడగొచ్చు కదా. అడగడు. అక్కడే దేశం చెడిపోయేది. ప్రియులారా, చూడండి, ఇతని మనసులో ఉద్దేశాలు ఇతనిలో ఉన్నాయి. ఇతడు చేసే క్రియలన్నీ చేశాడు, కానీ తల్లిదండ్రుల మాటగా సరెండర్ అవుతాను అన్నాడు. సరే, మొత్తం మీద సరెండర్ అయిపోయాడు. వాళ్ళ అమ్మగారు మొత్తం మీద ఊరూరా తిరిగింది, ఒక అమ్మాయిని చూసింది, మంచి పిల్ల అనుకుంది, పెళ్ళి ఏర్పాట్లు చేసింది. ఇదిగో అమ్మాయి, మా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే ఈ పెళ్ళి జరగాలి అంది. సరే, మొత్తం మీద ఒక శుభముహూర్తం చూసి, మంచి ముహూర్తం చూసి పెళ్ళి ఏర్పాట్లన్నీ చేసేసిందండి నయోమి, ఎలీమెలెకు భార్య. వాళ్ళిద్దరూ చక్కగా పెద్దోడికి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి జరుగుతుంది. చప్పట్లు కొట్టేయండి అందరూ. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది,
గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. బంధువులు వచ్చారు, పెద్దలు వచ్చారు, అందరూ వచ్చారు. అద్భుతంగా వివాహం జరిగిపోయింది. ఉందో మందిరం ఉందో తెలియదు కదా, ఇల్లు ఉందని అందరికీ తెలుసు కదా. ఇక ఇంటి దాకా వచ్చే గుమ్మం దగ్గర ఆపు చేశారు. ఆపు చేసిన తర్వాత, ఇదిగో అమ్మాయి, కోడల పిల్ల, నువ్వు ఇంట్లోకి వెళుతున్నావు, సంసారానికి నువ్వు అడుగు పెడుతున్నావు, మొట్టమొదటిగా ఏ కాలు పెట్టాలి చెప్పండి, చెప్పండి, తెలుసు కదా మీకు, చెప్పండి, ఏ కాలు పెట్టాలి? కుడికాలే పెట్టాలని బైబిల్లో ఉందా? ఎడంకాలు పెట్టకూడదా? ప్రియులరా, ఈ తర్వాత కొంచెం నాలాంటి ముసలోళ్ళు అక్కడ ఉండి, ఒరే అబ్బాయిలు, ఎవరో తుమ్మకండిరా, కోళ్ళ ఇంట్లో అడుగు పెడుతుంది, తుమ్మొద్దు అన్నారు. మంచి క్యారెక్టర్, ప్రార్థన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం జీవించకపోతే ఆ కుటుంబంలో వచ్చే శోధనలు ఎలా స్టార్ట్ అవుతాయో చూడండి ప్రియులరా. అప్పుడు వరకు ఉంది ఇంట్లో సమృద్ధి, ఇక వాళ్ళ మామగారు వెళ్ళిపోయాడు. సరే, మొత్తం మీద ఇదే చరిత్ర ప్రకారంగా సరే ఆయన చచ్చిపోయాడు కదా అని కొద్ది రోజులు అయిపోయాక వీళ్ళకి పెళ్ళయింది, సంసారం చేసుకుంటూనే ఉన్నారు. రెండో వాడికి పెళ్లి చేద్దామనే ఆలోచన వచ్చింది. పోనీ అప్పుడైనా ఈ శోధన ఎదురైంది కదా, శోధన ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీ ఇంట్లోకి వెళ్తున్నారు, మీరు నడుచుకుంటా, గుమ్మం ముందు రాళ్ళు పడి ఉన్నాయి. మీరు వెళ్తున్నప్పుడల్లా రాళ్ళు తొక్కుతుంటే అవి గుచ్చుకుంటున్నాయి, అబ్బా అనుకుంటా వెళ్తున్నారు. ఒకసారి వెళ్ళొచ్చారు, మళ్ళీ రెండోసారి కూడా అలాగే తొక్కారు, ఇప్పుడు అది గుచ్చుకుంది. మూడోసారి కూడా అలా తొక్కుకుంటూనే తిరుగుతారా? గుమ్మం ముందున్న రాళ్ళన్నీ పక్క దూడి చేస్తారా? పక్క దూడి చేస్తారు, దానివల్ల ఇబ్బంది కలగకూడదని. అలాగే మన జీవితంలో ఒక్కసారి రెండు సార్లు సమస్య ఎదురైతే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వెనకాల ఉన్న వాళ్ళు వింటున్నారా? ఒక్కసారి రెండు సార్లు సమస్య ఎదురైతే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సమస్య ఉంది, దీనికి మనం దూరంగా ఉండాలి అని. ఇక పదే పదే ఎన్నిసార్లు గద్దించాలని లోబడినోడి కళ్ళంట లోయ కాకులు వచ్చి పీక్కు తింటాయట, వాడు హఠాత్తుగా మరణిస్తాడని ఉంది బైబిల్లో. ఎన్నిసార్లు గద్దించినా లోబడట్లా చాలామంది. లోబడనొల్లని పిల్లలకు శ్రమ అనుంది పరిశుద్ధ గ్రంథంలో. ప్రియులారా, దేవుడు చెప్తూ ఉంటే జాగ్రత్త పడాలి. అసలు నాది బెత్లెహేము, మోయాబు దేశానికి రావటమే తప్పు, ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ దేశ పిల్లల్ని చేసుకోవటమే తప్పు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ నయోమి రెండో వాడికి కూడా పెళ్లి సంబంధం కుదిరిచేసింది, అద్భుతంగా పెళ్లి చేసేసింది. పెద్ద కోళ్ళు అడుగు పెట్టేసరికి మామగారు పోయాడు, చిన్న కోళ్ళు అడుగు పెట్టేసరికి బావగారికి వచ్చిందండి ఇప్పుడు హార్ట్ స్ట్రోక్. ప్రియులారా, బావగారు పోయాడు. చూడండి, ఇంట్లో నష్టమే కలుగుతుంది. ఫోన్లో ఎలాగోలా బ్రతికేస్తున్నారు కదా, బ్రతికేయండి అనుకుంటూ కొంతమంది ఇక ఎప్పుడు ఆ పాటలే పాడతారు. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచున్నానమ్మ. మొత్తం మీద అలాగే పాటలు పాడుకుంటూ గడిపేస్తుంది నయోమి. కొద్ది రోజులకి ఏమైందో తెలియదు, ఈ చిన్న కొడుకు కూడా చచ్చిపోయాడు. ఈమె సంపన్నవంతురాలుగానే దేశానికి వెళ్ళింది. భర్త, ఇద్దరు కొడుకులు, ఈమెను ఉత్తమ ఇల్లాలు అని పిలిచేవారు. ఉత్తమ ఇల్లాలు అని పిలిచిన అదే నోరు ఈమెను విధవరాలు అని పిలిచేస్తున్నారండి. ప్రియులారా, ఎందుకని? కారణం ఏమిటి? ఆమె చేయాల్సిన పని దేవుని చిత్తానుసారంగా క్రమంగా చేయకపోవటమే కారణం. భర్తను పోగొట్టుకుంది, కొడుకుల్ని పోగొట్టుకుంది. ఇక ముగ్గురు ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ముగ్గురు ప్రతిరోజు లేవంగానే వీళ్ళ ముఖాలు వీళ్ళు చూసుకునే దానికి ప్రయత్నం చేయట్లా. ఎందుకని? ముగ్గురు అంతే, ముగ్గురు ముఖాలు అంతే. ప్రియులారా, చూడండి, ఇక వీళ్ళు ఈ ముగ్గురు అలా తయారైపోయారు. అప్పుడు ఒకానొక దినాన ఈమె కూర్చుని ఆలోచించిందండి నయోమి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. కూర్చుని ఆలోచించుకుంది, తన ప్రాణంతో ఆలోచిస్తుంది. ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని నేను తినటానికి, త్రాగటానికి, సుఖాన్ని పొందుకోవటానికి
నా దేవుణ్ణి సైతం విడిచిపెట్టేసి, నా ఊరిని సైతం విడిచిపెట్టేసి, దేవుడు పుట్టినటువంటి ఆ బెత్లెహేమును విడిచిపెట్టి, దేవుడు ఉన్నటువంటి ఆ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వచ్చాను. ఇది నేను చేసిన పొరపాటు అంటూ కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, నువ్వు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. ప్రాణమా నన్ను తొందర పెట్టేశావు, దేశాన్ని విడిచిపెట్టా, దేవుణ్ణి విడిచిపెట్టా, సంపద అంటూ నాది కాని దేశానికి వచ్చా. నేనేం సంపాదించుకున్నాను? దేవునికి దూరం అయిపోయా. భర్త లేడు, కడుపును పుట్టిన బిడ్డలు లేరు. నా జీవితంలో అన్యాయం చేయబడ్డా. కారణం ఏంటంటే నేను దేవునికి దూరంగా బ్రతకటమే నేను చేసిన పెద్ద తప్పు. నమ్మకే తొందర, ఎందుకే తొందర. హల్లెలూయా. తన ప్రాణాన్ని తను ప్రశ్నించుకుంటూ కన్నీళ్లతో ఏడుస్తూ ఉందండి. ఇద్దరు కోడళ్ళు దగ్గరకు వచ్చారు. అత్తమ్మా, ఏంటి మీరు చక్కగా పాడుతున్నారు? నా దేవుని గురించి పాడుకుంటున్నా. మీ దేవుడు ఎవరమ్మా? మా దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. అన్యులైనటువంటి రూతు వార్పకి స్వార్థ చెప్తూ ఉంది నయోమి. నా దేవుడు శక్తిమంతుడు, ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. సింహపు పిల్లలైనా లేమి కలవై ఆకలి కొంటాయి, కానీ ఆయన బిడ్డలను ఎప్పుడూ ఆకలితో ఉంచనని చెప్పాడు. కానీ నేనేం చేశానో తెలుసా? ఆ దేవుణ్ణి విడిచిపెట్టి, నా గ్రామాన్ని విడిచిపెట్టి, నా పట్టణాన్ని విడిచిపెట్టి, దేవుడు కోరుకున్నటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి సంపాదన కోసం నా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని నాలో ఉన్నటువంటి శరీరేచ్ఛలను బట్టి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కొరకు దేవుణ్ణి విడిచిపెట్టి ఈ మోయాబు దేశానికి వచ్చి నా జీవితంలో చాలా పోగొట్టుకున్నా. మీ దేవుడు అంత శక్తిమంతుడా అత్తయ్య? వాళ్ళకి తెలియదు కదండి. మన క్యారెక్టర్ మన దేవుడి గురించి ఎదటి వాళ్ళకే చెప్పాలి, మన క్యారెక్టర్ ద్వారా చెప్పాలి. మరి ఏది నీ క్యారెక్టర్? ఏది నీ ప్రవర్తన? ఏది నిన్ను చూస్తుంటే దేవుని బిడ్డగా నీలో చూసి చెప్పడానికి ఒక్క ఆనవాళ్ళు చెప్పు. నేను బూతులు మాట్లాడను, చెప్పగలవా? నేను డ్రగ్స్కి బానిసవను, చెప్పగలవా? త్రాగుడికి బానిస అవ్వను అని చెప్పగలవా? నేను నిప్పులాగా బ్రతుకుతున్నానని నీ అంతటి నువ్వు చెప్పుకోగలవు తప్ప నిన్ను చూసి ఎంతమంది చెప్తున్నారు ఈరోజు? ప్రియులారా, ఒక అన్యురాలు తన పవిత్రమైన ప్రవర్తన కోడళ్ళకు చూపిస్తుంది. ముందర ఇంట్లో సాక్ష్యం సంపాదించు, తర్వాత వీధికి ఎక్కుద్దు. కానీ ఇంట్లో సాక్ష్యం కావాలి ప్రియులారా. పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, ముందర ఒక సామెత చెప్తా, గొడ్డొచ్చినేలా బిడ్డొచ్చినేలా అని ఒక సామెత చెప్పా. రెండో సామెత చెప్తున్నాను, వినండి. పెద్దోళ్ళు చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పారు పెద్దోళ్ళు. ఇంట గెలవాలి, ముందు ఇంట్లో గెలవాలి, ఇంట్లో మంచి సాక్ష్యం కావాలి. ప్రియులారా, నయోమి సాక్ష్యం చూడండి. నేను సమృద్ధి గలదాన్నై వచ్చా, ఇప్పుడు రిక్తురాలిగా మిగిలిపోయా. నాకు భర్త లేడు, బిడ్డలు లేరు, నేను ఇప్పుడు అనాథనైపోయా అన్నాడు. దేవుడు అంత శక్తిమంతుడు, చాలా శక్తిమంతుడు, ఆయన చాలా శక్తిమంతుడు. సరే,
నాకు ఇప్పటివరకు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను, ఇప్పుడు కళ్ళు తెరిచాను, చూశాను, సత్యాన్ని గ్రహించాను అని కోడల్ని ఇద్దరిని పిలిచి దగ్గరగా పిలిచి వాళ్ళని హత్తుకుని ముద్దు పెట్టుకుందట. ఏంటత్తమ్మా ఈవేళ కొత్తగా ప్రవర్తిస్తున్నారు అన్నారట. నేను మా దేశానికి వెళ్ళిపోతున్నానమ్మా, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఎంత పశ్చాత్తాపమో చూడండి ప్రియులారా. నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నా, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. మీరు తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. మీ కల్చర్ వేరు, మీ సాంప్రదాయం వేరు. ఇదిగో మీ భర్తలు చనిపోయారు, మీ ఇళ్ళకి వెళ్తే మీ తల్లిదండ్రులు మళ్ళీ మీకు పెళ్లి చేస్తారు, చక్కగా సంసారం చేసుకోవచ్చు, పిల్లల్ని కనుక్కోవచ్చు. మీరు ఎవరిని చేసుకుంటారో వాళ్ళు స్థితిమంతుడైతే మీ స్థితి కూడా మారిపోతుంది. తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి, మీ బ్రతికేదో మీరు బ్రతకండి, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, తిరిగి నేను వెళ్ళిపోతాను అంది. వీళ్ళిద్దరూ స్టన్ అయ్యారు. ఇద్దరు యవనస్తులే, ఇంకా పిల్లలు లేరు వాళ్ళకి, భర్తలేమో చచ్చిపోయారు. ప్రియులార ఆలోచనలో పడిపోయారు వీళ్ళిద్దరు. ఇద్దరు తోటికోడళ్ళు. అక్క ఏం చేద్దాం, చెల్లి ఏం చేద్దామే, ఈమె ఇలా చెప్తుంది, ఈమెదో ఈ ఇల్లు ఉంది, కొంచెం ఏదన్నా ఇంకా వాళ్ళ దేశంలో ఉందేమో మొత్తం తీసుకొస్తుంది, ఎలాగోలా బ్రతికేయచ్చు అని మనం అనుకున్నాం. ఏమిటి ఈమె ఎలా అంటుంది? సరే ఒక మాట చెప్పు చూద్దాం, నీతో పాటు మేము కూడా మీ దేశం వచ్చేస్తాం, అక్కడ ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటాంలే, పోని నీతో పాటే ఉంటాం అన్నారు. ఆమె చిన్నగా నవ్వి, మాకంటూ ఒక ధర్మశాస్త్రం ఉందమ్మా, ఆ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఒక్క పని కూడా మేము చేయకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ ధర్మశాస్త్రంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 12వ వచనం చదవాలి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో శనివారమైన ఆదివారమైన ఆ దానిలో నీవైనను నీ కుమారులైనను నీ కుమార్తెలైనను నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనను, నీ దాసులైనను నీ దాసి అయినను, నీ ఎద్దైనా నీ గాడిదైనా నీ పశువులలో ఏదైనా, నీ ఇండ్లలోనున్న నీ వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన పరదేశులైనా. అదేంటమ్మా అలా చదివేశావు, మనకు అప్పుడేగా పనులు ఎక్కువ ఉంటాయి, శనివారం గుడికి ఎందుకు రాలేదమ్మా అంటే, అబ్బో పని అండి, తినటానికి కూడా ఖాళీ లేదు పని. దేవుని పని ముఖ్యమా, నీ పని ముఖ్యమా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఏం చేస్తున్నాం మనం? ప్రియులారా చూడండి, వీళ్ళు అంటున్నారు మేము అక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటాములే అని. ఆమె చెప్తుంది మాకంటూ ఒక ధర్మశాస్త్రం ఉంది. అది ఏమిటంటే, మా రూల్స్ ఏమిటంటే, నేను పిల్లల్ని కంటే ఒకవేళ బావగారు పెద్ద ఆయన ఉన్నాడు, రెండోవాడు చచ్చిపోయాడు అనుకో, ఆ పెద్ద ఆయన ఈమెను పెళ్లి చేసుకోవచ్చట. లేదు పెద్ద ఆయన చనిపోయాడు, పెద్ద ఆయన భార్య అని చిన్నోడు పెళ్లి చేసుకోవచ్చు, ఆ కుటుంబంలోనే పెళ్లి చేసుకోవాలి. అక్కడ రూల్ అలా ఉందట. నాకేమో వయసు అయిపోయింది, నేనేమో పిల్లల్ని కనే వయసు నాకు ఇక లేదు. ఒకవేళ కనినా వాళ్ళు పెరిగి యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి మీరు ముసలోళ్ళు అయిపోతారు, ఇక మీ జీవితాలని బాగు చేయలేము. కనుక మాకున్న రూల్ అండ్ రెగ్యులేషన్ వేరు, మా విధానం వేరు. ఇప్పుడు ఆ రూల్ అండ్ రెగ్యులేషన్ ధిక్కరించే ఈ శాపం తెచ్చుకున్నా. నీ ఇంట్లో శాపం, నీ ఒంట్లో శాపం, నీ కుటుంబంలో శాపానికి కారణం ఏమిటంటే, దేవుని మాటను ధిక్కరించి నువ్వు బ్రతకటమే శాపం. దేవుని మాట వినట్లా, దేవుడు చెప్పినట్లు నువ్వు చేయట్లా, దేవుడు చెప్పినట్లు నువ్వు చెయ్యి, శాపం వస్తే నన్ను అడుగు. ఎలా జీవిస్తున్నామండి జీవితంలో? దేవునికి ఇష్టమైన జీవితమే జీవిస్తున్నామా?
దేవుడు చెప్పినట్లు చేస్తున్నామా? వారమంతా కష్టపడుకో, ఒక్కరోజు దేవుని మందిరానికి రా అంటే గుండెల మీద చేసుకుని చెప్పండి ఎంతమంది వస్తున్నారండి? ఒకళ్ళో ఇద్దరో తప్ప. మిగిలిన వాళ్ళకి ఎన్ని పనులు ఉంటున్నాయి? బిజీ బిజీ బిజీ. ఒకవేళ వచ్చిన టైంకి రారు, కొంతమంది టైంకి రారు, ఇంకా బిజీ. దేవుడు కూడా నువ్వు ఏదన్నా అవసరమని వెళ్తే నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు ఏమన్నా వెళ్ళిపో అంటాడు. ఏదో ఒక దినాన ఇచ్చేస్తున్నాడు అని తీసుకుంటున్నావేమో, ఏదో ఒక దినాన ఖచ్చితంగా చెప్తాడు దేవుడు, నేను బిజీగా ఉన్నా ఇప్పుడు కుదరదబ్బాయి వెళ్ళిపో అంటాడు. అలాగే లేట్ అయిపోతుంది చాలామందికి. ప్రియులారా, దేవుని పని కరెక్ట్గా చేయండి. మంటుంది మాకు ధర్మశాస్త్రం ఉందమ్మా, ఆ రూల్ ప్రకారం మేము నడుచుకోవాలి. మీరు నడవలేరు, అది చాలా గరిష్టంగా ఉంటుంది. మీరు దాన్ని చేయలేరు కనుక నన్ను విడిచిపెట్టి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి. ప్రియులారా, అదే యేసు ప్రభు కూడా చెప్పాడు, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా మాత్రం బ్రతకబోకు. అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు, అక్కడొక డ్రామా ఇక్కడొక డ్రామా, ఆ ఇంట్లో ఒక పదవి ఈ ఇంట్లో ఒక పదవి, అక్కడొకటి అక్కడొకటి వద్దు. ఎక్కడుండినా ఒక్కలాగానే ఉండు. అయితే వెచ్చగా ఉండలేకపోతే చల్లగా లోకంలో కలిసిపో. నీకు ఎదురయ్యే శాపం కొరకు రెడీ అవ్వు, నీకు ఎదురయ్యే ఇబ్బంది కొరకు రెడీ అవ్వు. యేసయ్య కూడా అదే చెప్పాడు. ఇది లేఖన సారాంశం. మీరు ఉండలేరమ్మా, మీరు ఉండలేరు, వెళ్ళిపోండి అంది. అనేసరికి మళ్ళీ ఇద్దరు మీటింగ్ వేసుకున్నారు. మన ఇద్దరు ఉండలేమంటుంది, రావద్దంటుంది. ఈ రూపంగానన్నా విదేశాలకు వెళ్దాం అనుకుంటే ఈ వద్దంటుంది ఏంటి? పాస్పోర్ట్ తీసుకుందాం ఈ రూపంగానన్నా విమానం ఎక్కుదాం అనుకుంటే ఈ వద్దంటుంది ఏంటి అన్నట్టు ఏమిటా అని వాళ్ళిద్దరు ఆలోచించుకున్నారు. సరే అక్క, నేను ఒక పని చేస్తున్నానే అంది వార్ప. ఏంటమ్మా అది అంటే, పెద్ద ఆవిడ చెప్పింది కదా, ఆమె కూడా పర్మిషన్ ఇచ్చింది, నేను తిరిగి నాన్నోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. కొంచెం ఆలోచించవే. మన లైఫ్లో ఒక స్టెప్ ఎక్కేసాము, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిక్కకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి ఆధిక్యత ఇచ్చాడు, దాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఏది కొద్దిగా ఈమె దగ్గర ఉంది కాబట్టి కొంచెం క్రియ చేసింది పెద్ద కోడలు. ఈమంది, అక్క ఆలోచించానే, నాకేం అర్థం కావట్లేదు, ఈ వయసులో ఉండాలంటే కష్టమే, ఈ వయసులో నిగ్రహశక్తితో ఉండాలంటే కష్టమే, మరి పరలోక రాజ్యం రావాలన్నా కష్టమే, పరలోక రాజ్యానికి చేరాలన్నా కష్టమే. ఎక్కడికి వచ్చి పాటలు పాడితే పరలోక రాజ్యం రాదు. పరలోకము నా దేశము పరదేశిని నీలా అంటుంది. కొంచెం ఆలోచించవే, తొందరపడుతున్నావే. ఇదిగో అక్క, నేను అన్ని రకాల ఆలోచించా. నువ్వు ఎప్పుడు ఎట్లాగా ఉంటావు, స్లోగా. ఏదైనా యాక్షన్ స్పీడ్గా తీసుకోకపోతే, మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా, ట్రైన్ వచ్చినప్పుడు బండి ఎక్కకపోతే, ముద్దు వచ్చినప్పుడు సంఖ ఎక్కకపోతే, ఎవడ సంఖ ఖాళీగా ఉందని ఎక్కుదాం అనుకుంటున్నావమ్మా? పిల్లలు ముద్దు వచ్చినప్పుడు సంఖ ఎక్కకపోతే వేరొకళ్ళు ఎక్కేస్తారేమో. తొందరపాటు వాళ్ళ ఆలోచనలు ఇవి, జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళ ఆలోచనలు ఇవి. ప్రియులారా చూడండి, ట్రైన్ వచ్చినప్పుడు ఎక్కకపోతే నీ ఏదో ఒక ట్రైన్ ఎక్కావా, ఇక అంతే. నువ్వు ఎక్కాల్సిన ట్రైనో కాదో తెలుసుకుని ఎక్కాలి. ట్రైన్ ఎక్కడం తప్పు అని నేను అంటలా, టైంకి వెళ్ళాలి, టైంకే ఎక్కాలి. నేను ఎక్కి ప్రయాణం చేసే ట్రైన్ ఇదేనా తెలుసుకోవాలి. నా జర్నీ దీనిలోనే నా కొనసాగేది. ఈ చెల్లి తప్పు నిర్ణయం తీసేసుకుని సరే వెళ్ళిపోమంది కదా, వెళ్ళిపోతుందని అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య అంది. ఏంటే బాబు అంది. భలే సలహా చెప్పావు అత్తయ్య, నువ్వు చెప్పిన సలహా మంచిదే అని హత్తుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందట. ప్రియులారా, వెళ్ళిపోయింది. ఇక రూతమ్మ వచ్చి అత్తయ్య అనలా, ఈవే రూతమ్మ దగ్గరికి వచ్చింది. నువ్వు సిన్సియర్గా దేవుని బిడ్డగా దేవునికి నమ్మకస్తురాల్లాగా జీవించగలిగితే దేవుడే స్వయంగా నిన్ను సమీపించునుగాక. కొంతమంది దగ్గరికి వెళతాను నేను, కొన్నిసార్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను. ఏడుస్తూ కూర్చుని ఉంటారు పాపం. నన్ను చూడగానే, అన్న దేవుడు పంపించినట్టు వచ్చారన్న మీరు అంటారు. నాకు కూడా ఎంత సంతోషం అవుతుందో.
ప్రియులారా, కొంతమంది వాళ్ళకి ఎందుకు వచ్చానురా బాబు అనిపిస్తుంది, ఎంత బాధ అవుతుందో. ప్రియులారా చూడండి, ఇప్పుడు నయోమి రూతమ్మ దగ్గరికి వచ్చింది. వచ్చి చూస్తే రూతమ్మ బియ్యం ఏరుతుందంట. అదే బియ్యంలో రాళ్ళు ఏరుతుంది, బియ్యంలో గడ్డలు ఏరుతుంది, చేటలో పోసుకుని ఏరుకుంటూ కూర్చుంది. రూతమ్మ అంది. అంటే అత్తయ్య అంది, నీ తోటికోళ్ళు వెళ్ళిపోయింది, నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. నేను నా దేశానికి వెళ్ళిపోతానని చెప్పాను కదా, నువ్వు కూడా లేచి నీ ఇంటికి వెళ్ళిపోమ్మా అంది. ప్రియులరా, బియ్యం బాగు చేస్తున్న రూతు లేచి నిలబడి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని, అత్తమ్మా, నేను అన్య స్త్రీని, మోయాబుకు చెందినటువంటి స్త్రీని. అక్కడ మా క్రియలన్నీ నాకు తెలుసు. యవన ప్రయాణకు వచ్చేదాకా మా దేశ సాంప్రదాయం ప్రకారమే నడిచేసుకున్నా. యవన ప్రయాణకు వచ్చిన తర్వాత నీ దేవుడు నీ కొడుకు భార్యగా అయ్యే ధన్యత నాకు ఇచ్చాడు. మీ ఇంట్లో అడుగుపెట్టా, శోధనలు ఎదురవుతున్నాయి. ఎంత శోధన ఎదురవుతూ ఉందో, పదును పెట్టిన చాకులాగా, కత్తిలాగా నువ్వింకా దేవుని మీద ఆనుకుని ఉంటున్నావు. చూడు, నేను చాలా చాలా వండర్ అయిపోయా. నువ్వు నీ దేవుని మీద ఆదుకుని ఉంటున్నావు. మేమైతే మార్చేస్తాం, పూటకొక్క ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతాం. పూటకు ఇట్స్ ఏమి లేవు. కానీ ఎన్ని శోధనలు ఎదురైనా నా దేవునికి నేను విరుద్ధంగా పాపము చేశాననే నువ్వు ఏడుస్తున్నావు తప్ప, నీ దేవుని మీద నీకున్న ప్రేమ ఎందుకుంది? అంత ప్రేమ అంటే నీ దేవుడు ఎంత గొప్పోడో నాకు అర్థమైపోయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీ పవిత్రమైన ప్రవర్తన చూస్తున్నప్పుడు నీ దేవుని యొక్క శక్తి నాకు అర్థమైంది. మరి ఈరోజు జనరేషన్ ఎలా ఉందండి? ఈవేళ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పేటలో, మన ప్రాంతంలో ఎలా ఉంది జనరేషన్? ప్రియులరా, ఎలా ఉంది ప్రవర్తన? దగ్గరికి వెళ్ళి, అత్త దగ్గరికి వెళ్ళి అత్తగారిని గట్టిగా కౌగిలించుకుని బోరుమంట ఏడుస్తూ ఉంటే అత్తగారు తన కోడలు తల నిమురుతూ ఆమెను ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును, చంక పెట్టుకుని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. వీళ్ళిద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశారట. మొదటి అధ్యాయం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అయితే రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా నయోమి, ఇదిగో నీ తోటి కోడలు
తన జనమునొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే. నీవును నీ తోటికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, ఈ మాటలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరచి 220వ పేజీ పాత నిబంధన గ్రంథంలో ఈ మాటలు మీ బైబిల్లో అందరూ చూసుకోండి. రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు, అత్తయ్య నన్ను బ్రతిమాలుకోవద్దు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేనును నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడిదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. ప్రియులారా, ఎంత తీర్మానమో చూడండి. ఒక యవనస్తురాలు, ఆమె ఏ దేశంలో ఉండినా బ్రతికేస్తుంది, ఏ పని చేసుకుంటానైనా బ్రతికేస్తుంది. కానీ తన తీర్మానం ఆలోచించాలి ప్రియులారా. ఒక అన్యురాలి తీర్మానం, ఒక మాదిరికరమైన నయోమి ప్రవర్తన చూసిన రూతు తీర్మానం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఉన్న చోటునే నేను కూడా ఉంటా. మరణం మనల్ని వేరు చేయాలి తప్ప నువ్వెక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతా. ఎంత మంచి తీర్మానం అండి ప్రియులారా. ఈ చివరి దినాల్లో ఎంతమందిలో ఉంది ఈ తీర్మానం? ఎంతమందిలో ఉంటుంది ఇలాంటి తీర్మానం? ప్రియులారా చూడండి, రూతు తీర్మానం చేసుకుంది. అత్తయ్య, దేవుడు ఎవరో తెలుసుకున్నా, ఇప్పుడు నా దేవుడు నీ దేవుడు ఒకటి కాదని అర్థమైపోయింది. కనుక నా మొదటి తీర్మానం ఏమిటంటే, నీ దేవుడే నా దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెబుదాం. అప్పుడు అత్త కోడలు కూర్చుంటే కోళ్ళ అత్తనేమో అడుగుద్దో తెలుసా? అత్తయ్య, నాకు అన్ని సినిమా పాటలు వచ్చు, డిస్కో పాటలు వచ్చు, స్టేటస్లు అన్నీ డిస్కో పాటలే, అన్నీ సినిమా పాటలే, ఒక దేవుడి పాట నేర్పవా అని అడిగింది అనుకో. అప్పుడు అత్తయ్య ముసలిది కాబట్టి మా అన్నమ్మలాగా మా సుగుణమ్మలాగా లలితమ్మ ఇంకెవనొస్తురాలేలండి కొంచెం, అంటే సీనియర్ సేవకులు పిల్లలకి నేర్పినట్లు, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. కోళ్ళు అంటది యెహోవా నా మొర అంటది. అమ్మా అలా కాదే పాడేది, నేర్చుకో. ప్రియులారా, నిబంధన చేసుకున్నప్పుడు నిబంధనకు తగినట్లుగానే నేను కూడా ప్రభువుని నమ్ముకోకముందు సినిమా పాటలు పాడేవాడు. ప్రియులారా, దేవునితో తీర్మానం చేసుకున్నా, ఈ గొంతు నా యేసయ్యకి అంకితం చేశాను. ప్రభువా, ఈ గొంతు నీదే. మళ్ళా ఏం పొరపాట్లు చేశానో గొంతు కూడా పగలగోసారు. హార్ట్కి ఆపరేషన్ అయినప్పుడు 17 రోజులు మాట రాలేదండి. మీ అందరికీ తెలుసు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే భీమవరంలో సంచలనాత్మకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాటలు పాడించిన ఒకే ఒక వ్యక్తి నేనే. స్తుతిమాలిక పాట నేను రాసి ఆయనతో పాడించా, స్తోత్రం అని చెప్పించా. బీజేపీ నాయకుడైన కృష్ణరాజు గారితో క్యాసెట్ రిలీజ్ చేయించా, ఏసే సర్వశక్తిమంతుడని ఆయన నోటితో చెప్పించాను నేను. ప్రియులారా, పవర్ఫుల్గా ఛాలెంజ్గా దేవుని పనిలో కొనసాగిన సేవకుడిని ధైర్యంగా చెప్పుకుంటున్నా. ప్రియులారా చూడండి, అప్పుడు గొంతు కూడా కోసారు. 17 రోజులు మాట రాలా. ఇక్కడ దాకా నాకు గాయం ఉంటుందండి. 17 రోజులు మాట రాలా. మా అబ్బాయి నన్ను ఒక రూమ్లో పెట్టి అక్కడ ఆపరేషన్ అయినప్పుడు ఆయన పాట పెట్టారు. నాకు చాలా ఇష్టమైన పాట. నాకు చాలా, వేరే బిడ్డలు పాడుతున్నారని వదిలేసి ఆ పాట, నా హృదయలో గిలిలో
కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. ఆ పాట పాడుతుంటే ఏడ్చానండి ప్రియులారా. గాయాల్లో నుంచి రక్తం చీము కారిపోతూ ఉంది, వాయిస్ రావట్లా. నీ సేవకుడిని ప్రభువా, ఎన్నో పాటలు పాడా, స్వరం నీకు అంకితం చేశా, మళ్ళీ ఈ స్వరాన్ని మూసేసావు. ఒకవేళ ఈ స్వరంతో నేను తప్పేమన్నా మాట్లాడుంటే నన్ను క్షమించి దయచేసి నా స్వరం నాకు ఇచ్చేస్తే, నాకు లైఫ్ అంటూ ఇస్తే నా గొంతు కూడా నాకు ఇచ్చేయి, నిన్ను ఘనపరుస్తాను అని ప్రభు దగ్గర ఏడ్చి 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 ప్రార్థన చేసుకున్నాను. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నా గొంతును తిరిగి నాకు ఇచ్చేసాడండి. చప్పట్లు కొట్టండి పిల్లలు. మరి నీ జీవితాన్ని దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు? దేవుని పాదాల దగ్గర కన్నీరు విడిచి నువ్వు అడిగితే నిశ్చయంగా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దీవెనలు అనుగ్రహిస్తాడు. రూతమ్మ డిస్కో పాటలు పాడి 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 ఇప్పుడు వాళ్ళ అత్తగారు చక్కగా శాస్త్రీయ సంగీతంలో ఒక పాట పాడుతూ ఉంటే నేర్చుకోవాలని తపన ఉంది కనుక ఆ పాట నేర్చుకుని 2-3 సార్లు ఉంది. అత్తయ్య మీరు పాడారు కదా, ఇప్పుడు నేను పాడుతున్నాను, మీరు వినండి అంది. మధ్యలో తప్పు పాడాను అనుకో, మీరు నన్ను ఆపొద్దు, కంటిన్యూ చేసుకుని దాన్ని సరి చేసుకుంటా అంది. సరే పాడమ్మాయి, అలా పాడుతున్నావు. ఇప్పుడు కోళ్ళ గారు అత్తగారిని కూర్చోబెట్టి అత్తగారి ఎదుట చక్కగా పాట పాడుతుందండి. అత్తగారి ఎదుట దేవుడు పాటలు పాడే కోడళ్ళు ఎంతమంది ఉన్నారో చేస్తున్నాను అనుకో, దేవుడి దేవల్ల చీపురు కట్టలు బూతు మాటలే తప్ప దేవుని పాటలు పాడే కోడళ్ళు లేరు ఈ రోజుల్లో. చక్కగా కూర్చోబెట్టి మంచిగా పాడుతుందండి. యెహోవా నా మొర లాలించెను, తన మహా దయను నన్ను గణించెను. అత్తగారేమో నేర్చుకుని పాడిన పాటలాగా ఉంది, కోడల గారేమో హృదయంలోని బాధను వ్యక్తం చేసి హృదయపూర్వకంగా పాడినట్టుగా ఉందండి. నేనైతే రూతమ్మ పాటకే చప్పట్లు కొడతా. పిచాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. పిశాచి కడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధురసు విశేషవాత్పల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. అత్తయ్య బాగా పాడానా అంది. నిజంగా ఇలాంటి సందర్భాల్లో ఆనంద బాష్పాలే తప్ప దుఃఖంతో వచ్చే కన్నీరు రాదండి. అలా ఉండాలి కుటుంబాలు, అలా ఉండాలి ఆత్మీయ జీవితం. ప్రియులారా చూడండి, అత్తగారు కోడలు ఒక్కటైపోయారు. వీళ్ళిద్దరూ లేచారు, ఇక మూట ముల్లి సర్దుకున్నారు. వాళ్ళకున్న ఇల్లు అమ్మేశారు, కొద్ది గొప్ప డబ్బులు ఏమన్నా వస్తే తీసుకున్నారు. దారి ఖర్చులుకుంటే అత్తమ్మ కంగారు పడకు, నా చేయి పట్టుకున్నాడు అని కోడలు నడిపించవలసిన అత్తగారిని చేయి పట్టుకుని నడిపిస్తుందండి ఈ మంచి కోడలు రూతమ్మ. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఆవిని బట్టి ప్రియులారా, వాళ్ళు మోయాబు దేశం నుంచి బెత్లెహేంకి వచ్చేసారు. బెత్లెహేములో వీళ్ళ ఇల్లు ఎక్కడుందో చూసుకున్నారు. ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇల్లంతా శుభ్రంగా దులిపేసుకుని ఇద్దరు ఇంట్లో సామాను సర్దుకుంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఏంటి ఈమె ఎవరు, నయోమిలాగా ఉంది అనుకుంటా ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి నువ్వు నయోమివి కదా అన్నారు. ఏడుస్తూ ఉంది నయోమి. మాట్లాడవేంటమ్మా, నీ భర్త ఎక్కడా ఎలిమెలేకు, నీ బిడ్డలు ఎక్కడా మహులోను కిల్యోను, ఎక్కడమ్మా వాళ్ళు అంటే సర్వశక్తిమంతుడు నా జీవితంలో న్యాయం చేశాడు. నేను తీసుకున్న రాంగ్ స్టెప్కి, నేను తీసుకున్న తప్పుడు నిర్ణయానికి, నేను చేసిన ఆలోచనలకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు అన్ని కష్టాలు పెట్టాడుగా, దేవుడి మీద కోపం వచ్చిందా? మరి మీకు వచ్చేస్తుందే కోపం ఊరుకునే. దేవుడు నాకు ఏం మేలు చేశాడండి?
దేవుడు నాకేం మేలు చేశాడండి, ఆడు చూడు నిన్న కాక మొన్న వచ్చాడు కోటీశ్వరుడు అయి కూర్చున్నాడు. ప్రియులారా, వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారో, దేవుడు నాకేం చేశాడు. అది చాలా తప్పు. నీ క్రియలే నిన్ను అలా చేసినాయి తప్ప చేస్తానని చెప్పిన దేవుడు నీకు అన్యాయం చేయడు, మేలే చేస్తాడు. ప్రియులారా, ఆలోచించాలి. నా క్రియల్లో ఏ లోటు ఉంది, ఏ పొరపాటు ఉంది, నువ్వు చక్కదిద్దుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టాలి. చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఒప్పుకుంటారు దేవుని దగ్గర, విడిచిపెట్టట్లా. దేవుని వాక్యం అంటుంది, దాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకో, దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టు. ఒప్పుకుని దేవుని దగ్గర విడిచిపెట్టు, మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర విడిచిపెట్టావా, నీకు స్తోత్రం, ఎండి చేపే నీ బ్రతుకు. ప్రియులారా, మనుషుల దగ్గర ఒప్పుకుని మనుషులతో చెప్పావా, మోసపోతావు, జాగ్రత్త. ఎవరెవరో నాకు ఎదురవుతున్నారు, ప్రాణానికి నా ప్రాణం అన్నారు, కష్టానికి ఎవరు ఈ లోకంలో. హల్లెలూయా. నేను చేసిన వ్యర్థమైన క్రియలను బట్టి సర్వశక్తిమంతుడు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నన్ను ఇప్పుడు నయోమి అనకండి, మారా అని పిలవండి అంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఎక్స్పీరియన్స్, తన యొక్క అనుభవాలు. నీ జీవితంలో దేవుడు నీ పట్ల చేసిన కార్యాలన్నీ నువ్వు ఎరుగుదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు, నెమ్మది లేనప్పుడు నెమ్మది ఇచ్చాడు, ఆదరణ లేనప్పుడు ఆదరణ ఇచ్చాడు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నిన్ను ఒక మంచి స్థితికి తీసుకొచ్చాడు. ఈరోజు చిన్న విషయం నీ జీవితంలో లోటు అయితే, దేవుడు అన్నీ వాళ్ళకే చేస్తున్నాడు, మాకేమన్నా చేస్తున్నాడా? దేవుడు అన్నీ వాళ్ళకే. ఎరుగు పొరుగు వాళ్ళ మీద ఇరుసుకు పడకపోతే నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవచ్చుగా. దేవుడు చేస్తాడా, చెయ్యడా? దేవుడు చేసేవాడా, చెయ్యనివాడా? దేవుడు కార్యాలు చేస్తాడా, చెయ్యడా? ఖచ్చితంగా కార్యం జరిగించునుగాక. ఇప్పుడు తిరిగి ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది ఈ ఫ్యామిలీ. దేవుని పాదాల దగ్గర ఆశీర్వాదకరంగా ఎదుగుతున్నటువంటి ఫ్యామిలీ లోకాన్ని చూసి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వ్యర్థమైన వ్యభిచారం, కామ వికారపు చేష్టలు, జారత్వం, దేవ దూషణ, అహంభావం, అవివేకంతో దేవునికి దూరం అయిపోయింది కుటుంబం. దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది. క్షణికమైన సుఖభోగాలకు బానిసలై, తుచ్చమైన అభిలాషలకు బానిసలై, వ్యర్థమైన జీవితానికి అలవాటు పడిపోయి ఎలిమెలేకు కుటుంబం వలె చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రియులరా, దేవుడు అన్యాయస్తుడు కాడు. తిరిగి నువ్వు ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే నీ జీవితంలో నూతనమైన అధ్యాయాన్ని ఇప్పుడే ప్రారంభించబోతున్నాడు నీ దేవుడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి దేవుడు. ప్రియులరా, నన్ను మారా అనండమ్మా. నేను మారాని, నాలో ఉంది తప్పు, నా దేవుళ్ళో లేదు. ప్రియులారా, గమనించండి. ఇంకా అలా చెప్పిందండి. ఆ తర్వాత నెమ్మదిగా ఇల్లు బాగు చేసుకున్నారు. అత్తయ్య, ఖాళీగా ఉంటే మనకి భోజనం ఎవరు పెడతారు? ఇక్కడ మన దేశ సాంప్రదాయం ప్రకారంగా ఏమేం పనులు ఉంటాయి చెప్పు అంది. అంటే మాకు గోధుమలు పండుతాయి. ఈ గోధుమలు కోతల టైం, ఇప్పుడు కోతల టైం. కోతలు నీకు వచ్చా గోధుమలు కొయ్యటం? అబ్బే రాదు, నాదంతా ఫారెన్ స్టైల్. చీపురిచ్చి ఓడవమంటేనే రాదు, తిప్పేస్తూ ఉంటుంది. అసలు తుక్కే పోదు. వాకిట్లో తుక్కు వాకిట్లోనే ఉంటుంది, గిరగిరా తిరుగుతూ ఉంటుంది కానీ తుక్కుపోదు. ఈ తల్లులు ఎలా తయారో, ఒరే సరిగా ఓడవ్వే, సరిగా తుడిచేయి, ఆ దుమ్మంతా పోయేటట్టు అన్ని ఏర్పరు. నీకు రాదు కానీ నేను దుడుతాను, నువ్వు ఇంకో పని చేయని ఈమెను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. మరి అక్కడ పెట్టుకున్నప్పుడు పిల్లల్ని మెళ్ళ మీద ఎత్తుకొని చూడండి, వాళ్ళ రెండు కాళ్ళు నీ గుండెల మీద తన్నుతూ ఉంటాయి.
పిల్లల్ని పైన ఎత్తుకుంటే వాళ్ళ కాళ్ళతో నిన్ను తన్నుతున్నారు, జాగ్రత్త. నువ్వు తెలుసుకోవట్లా. చంకలో ఎత్తుకున్నావు అనుకో, పని నేర్పుతావు. ప్రతి వాడికి ఒక స్టైల్ ఉంటుంది. కష్టపడి పని చేసుకున్నాడు చేతులు కట్టుకోకూడదు. ఇలాగా చేతులు ఇలా కట్టుకున్నాడు అంటే వీడికి పని చేయటం రాదని అర్థం. కష్టపడి పని చేసుకున్నాడు చెయ్యి ఎప్పుడు వెనక పెట్టుకుంటాడు. అవసరమైతే చేత్తో ఒకటి ఇచ్చేస్తాడు అంతే. నా చేతులు రెడీ అన్నట్లుగా పనిచేసేవాళ్ళు చేతులు వెనకాల పెట్టుకోవాలి అంతే తప్ప చేతులు కట్టుకున్నాడు అంటే ఇటు సోమరుడు అని అర్థం. ప్రియులారా, అన్నీ దేవుడు చక్కగా నేర్పిస్తూనే వస్తున్నాడు. మీకేమేం పనులు ఉంటాయి అత్తమా? కోతలు కోస్తారు. నీకు వచ్చా? మా మోయాబు దేశం ఫారిన్ కదా, అది విదేశాలు కదా, ఏసీ రూముల్లో ఉండటమే తెలుసు. ఇంట్లో పనోళ్ళే పని చేసుకుంటారు. మా చేతి కింద పనోళ్ళు ఉంటారు కానీ మాకు తెలియదు. సరే అట్లయితే ఆ పనొద్దులే అంది. పోన్లే, మా అత్తగారు నన్ను బతికిచ్చింది అనుకోలే ఈ కోళ్ళ. ఈమెమందంటే, ఎందుకు వద్దు అత్తమా, నేను నేర్చుకుంటాను. ఎంత మంచి కోళ్ళలో. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేను నేర్చుకుంటా. కాంక్రీట్ పని వచ్చా నీకు? నేను నేర్చుకుంటాను అత్తమా. ఉడుపులు ఓడవటం వచ్చా? నేను నేర్చుకుంటాను అత్తమా. కోత కొయ్యటం వచ్చా? నేను నేర్చుకుంటాను అత్తమా. ఇప్పుడు కోతలు కొయ్యటానికి ఉడుపులు ఓడటానికి మనం పిలవరు, కానీ మనం ఇప్పుడు చేసుకునే పని ఒకటి ఉంది. అదేమిటంటే పరిగే ఏరుకోవటం. అంటే వాళ్ళు కోతలు కోసి పనులన్నీ కట్టలు కట్టి ఎత్తుకెళ్ళిపోతారు. చేను ఖాళీ అవుతుంది. వాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో నుంచి మిస్ అయ్యి కింద రాలి పడితే ఆ కంకులు ఏరుకోవటమే పరిగేరుకోవటం అంటారు. అదైతే ఎవరైనా చేసుకోవచ్చు. అత్తమా, నేను వెళ్తాను ఆ పనికి అంది. అది పని కాదే బాబు, పరిగేరుకోవటం అంది. అది ఏ పైనైనా సరే నేను నేర్చుకుంటాను, నేను తెలుసుకుంటాను. నేను పరిగెరుకుని గోధుమలు తెస్తాను. మనం దొళ్ళగొట్టుకుని చక్కగా రోట్లో వేసి మనం చక్కగా దంచుకుని గోధుమల్ని మనం రొట్లు కాల్చుకొని తిందాం. నేను తెస్తాను. నీకు రాదమ్మా పని, నేను నేర్చుకుంటాను అత్తయ్య పని. కొంత షునేము పట్టణంలో ఉన్న ఒక గనురాలు మన ఇంటికి వచ్చుచూ పోవుచూ ఉన్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును. పాస్టర్ గారు ఈ మార్గానికి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరే భోంచేసేయాలని అని బలవంతం చేసిందట. సేవ పరిచర్య అంటే అలా ఉండాలండి, నేర్చుకోవాలి. నిజంగా దేవుని సేవకుడు ఎవరు? తెల్ల బట్టలు వేసుకుంటే పాస్టర్ అయిపోతాడా? ప్రియులారా, ఒక పాట పాడేసి 2 మాటలు నేర్చుకుంటే పాస్టర్ అయిపోతాడా? ఇన్షర్ట్ చేసుకుని ప్రియులారా ఇంటింటికి తిరిగితే పాస్టర్ అయిపోతాడా? దేవుడు ఎవరిని కోరుకుని, ఎవరిని అభిషేకించి, ఎవరిని తన సేవ కొరకు ప్రతిష్ఠించి, దేవుని చేత ఏ సేవకుడైతే తన స్థానాన్ని విడిచి వేరొక స్థానానికి నడిపించబడి దేవుని చేత వాడబడుతున్నాడో అతడే నిజమైన సేవకుడు. అలాంటి సేవకుడిని వెంబడించండి మీరు. అలాంటి సేవకుడు ఎవరో తెలుసుకోండి ప్రియులరా. వాక్యానుసారంగా మీరు తెలుసుకోవాలి. లేటెస్ట్గా వాళ్ళ అత్తగారికి చెప్తుంది, బాయ్ బాయ్ అంటుంది. ఈమెకేమో బాయిలు రావు, అత్తగారికి బాయిలు రావు. సరే మొత్తమే చెయ్యి ఊపటమే కదా, ఊపుదామని ఊపింది. మొత్తం మీద వెళ్ళిందండి. ఏం చరిత్ర జరిగిందో తెలియదు కానీ తూముడు ధాన్యం మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని ఆయాసపడతా ఇంటికి మోసుకొచ్చేసింది కోడలు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. అసలు ఏ పని రాదు, ఎలా చేసావా ఈ పని? ఏ పని రాదు. నీకు పరిగేరుకోవటం రాదు, అవి దుళ్ళగొట్టుకోవటం రాదు, కాళ్ళతో తొక్కాలి. ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి తెలుసు. మా తమ్మయ్య గారు ఉన్నారు, ఆయన అడగండి అప్పుడప్పుడు కావాలంటే. మా పౌలు గారు ఉన్నారు, అడగండి. పరిగె ఎలా ఏరాలో చెప్తారు, దాన్ని ఎలా నలగదొక్కాలో చెప్తారు, ఒడ్లు ఎలా కూడగట్టుకోవాలో చెప్తారు. మనకు ఒడ్లు, వాళ్ళకి గోధుమలు. ప్రియులారా చూడండి ఎలా వచ్చిందే ఎంత ధాన్యం అంటే. అక్కడ ఒక ఆయన కనపడ్డాడమ్మా. నేను చూస్తూనే ఉన్నానమ్మా. పరిగెడతానికి వెళ్ళాను, ఆ పనుల్లోకి వెళ్ళి పనులు ఏరుకుంటున్నాను. అక్కడ ఉన్న పెద్ద పాలేరంట వచ్చి, అమ్మా నువ్వెవరివి అని అడిగాడు. నేను నయోమి గారి కోడలండి అన్న. పరిగేరుకోవటం అంటే పనుల్లో కాదమ్మా ఏరేది, పనులు ఎత్తేసిన తర్వాత ఏరాలి అని నాకు చెప్పి, అసలు వేరొకళ్ళు అయితే రానివ్వను, ఆ అమ్మాయి పాపం బాగా నష్టపోయింది అందుకని రానిచ్చాను. ఆ అమ్మాయి ముఖం చూసి, ఎవరి ముఖం చూసి? అత్తగారి ముఖం చూసి కోడలికి విలువ వస్తుంది, కోడల ముఖం చూసి అత్తగారికి విలువ రాదు. తెలుసుకోవాలి కోడళ్ళారా. ప్రియులారా, ఆ ఇంటికి నువ్వు కోడలు అవ్వబట్టే అంత విలువ నీకు.
ప్రియులారా చూడండి, ఆ అత్తగారిని బట్టి విలువిచ్చి వెనకాల ఏరుకోవాలమ్మా అని చెప్పాడు. వెనకాల ఏరుకుంటుంటే ఈ లోపు ఒక ఆయన రథంలో వచ్చాడమ్మా. రథంలో వచ్చేసరికి ఆయన వీళ్ళని చూసి ఏమన్నాడట చూడండి ఒకసారి. రూతు గ్రంథం 4వ వచనం 2వ అధ్యాయం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అన్నాడు. వీళ్ళందరేమో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అన్నారు. ఇదేంటో నాకు అర్థం కాలేదు అత్తయ్య, నేను అలాగే చూస్తున్నాను, నా చేతిలో పరిగి ఉంది, అలాగే చూస్తున్నా. ఆయన వచ్చాడు, వచ్చి ఆ పెద్దపాలేరుని పిలిచి, ఏవిరా మీరందరూ చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, ఆ అమ్మాయి ఎవరో అక్కడ ఉంది, ఆ అమ్మాయి ఎవరో, ఆమె కొత్తగా ఉంది, ఆమె ఎవరు అని అడిగాడు ఆయన్ని. నన్ను పిలిచి నువ్వెవరు అని అడుగుతున్నాడు ఈయన, నువ్వే చెప్పుకో అన్నాడు. అప్పుడు ఆయన నాతో ఏం చెప్పాడు అంటే, నేను చెప్పిందంతా విని 8వ వచనం చదవండి. అందుకు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట విను, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. సంఘాలు మార్చొద్దమ్మా, సంఘాలు మార్చొద్దు, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. చదువు. ఇదిగో వీరిని, ఈ సంఘాన్ని, నీవు పుట్టిన స్థలాన్ని, నిన్ను చేర్చుకున్న వారిని, నిన్ను ఆదరించిన వారిని, నువ్వు చేర్చుకున్న వారిని విడిచి వెళ్ళొద్దు. ఇక్కడ నా పనికత్తులు ఉన్నారు, నా చేలో పనిచేసేవాళ్ళు, నువ్వు కూడా స్త్రీవి గనక వాళ్ళను కూడా విడిచిపెట్టొద్దు, వాళ్ళతోనే ఉండు. ఇంకా వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. ఏం తప్పు లేదు, నీ సీనియర్స్ ఎలా చేస్తున్నారు అలా చేయి, వెంబడించు. వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు, వాళ్ళు నాకు చెప్తారా? వాళ్ళు నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు నాకు చెప్తారా? ఇలా అనొద్దు, అది మంచిది కాదు. ఈ పొలాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఏరుకో, ఇక్కడే ఉండు అని ఆయన నాతో చెప్పాడమ్మా అంది. అనేసరికి అత్తగారు ఏమనాలి? ఆడు కాకపోతే ఇంకొకడే, ఆడి చేను కాకపోతే ఇంకో చేలోకి వెళ్ళిపో అనాలి కదా. ఆ మనలా అమ్మో, ఆ చెప్పిన ఆయన మంచోడే, ఆ చెప్పిన ఆయన మంచోడు, మన మీద ప్రేమ కలిగి మనకు సలహా ఇస్తున్నాడంటే మంచోడు, మన మీద ప్రేమతో మనం ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడంటే అతను మంచోడు. అతన్ని విడిచిపెట్టొద్దు, అతడి చేను విడిచిపెట్టొద్దు, అతన్ని ఇచ్చేటటువంటి ధాన్యం కూడా విడిచిపెట్టొద్దు, అతన్నే వెంబడించని అత్తగారు కూడా సపోర్ట్ చేసింది. మొదటిగా యజమానుడు చెప్పాడు, అత్తగారు సపోర్ట్ చేసింది. ఈమె తీర్మానం చేసుకుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. మీరు ఎవరు చెప్పట్లేదు చూసారా? ప్రియులారా చూడండి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. మరణమే మనల్ని వేరు చేయాలి. నేను చనిపోతే మా సేవకుడే వచ్చి నన్ను సమాధి చేయాలి. రే చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసేవాళ్ళు లేరా, ఎవడో ఒకటితో సమాధి చేపించు. పరలోకం వెళ్ళో ఒక క్రమం ఉంది నీకు జీవితంలో. వాక్యాన్ని చదివి అసలు యేసయ్య అంటే నీకు ఎవరి ద్వారా తెలుసండి? ఈవేళ తెలిసిన తర్వాత ఊర్లో ఉన్న సేవకులందరూ కావాల్సి వచ్చేస్తున్నారు నీకు. అసలు యేసయ్య నీకు పరిచయం చేసింది ఎవరు? ప్రార్థన నీకు నేర్పించింది ఎవరు? నీకు రొట్టి ద్రాక్ష రసం ఇచ్చింది ఎవరు? విడిచిపెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు పారిపోతావా? నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతావా? వాక్యం నీకు తెలుసని. కానీ ఇక్కడ చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు. ఈ గుళ్ళో ఒక దేవుడు, ఇంకొక గుళ్ళో ఒక దేవుడు ఉండడు. నువ్వు యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఏ గుడికి వెళ్ళినా ఆ దేవుడే ఉంటాడు. ఆయనే నజరేయుడైన యేసు. వెళ్ళొద్దని చెప్పాడమ్మా. నువ్వు కూడా వెళ్ళకు. ఆ పుస్తకం అంతా చదువుకోండి ఇంటికి వెళ్ళా. ఈమె కూడా తీర్మానం చేసుకుంది, అత్తయ్య నా మనసుకు అనిపించింది, పెద్దదానివి కదా, నీతో కూడా చెప్పాలనిపించింది, చెప్తున్నాను. నేను కూడా ఆ పొలం విడిచి, బోయాజుని విడిచి ఎక్కడికి వెళ్ళను. అమ్మా, వాడు నీ జీవితానికి న్యాయం చేయగలిగిన వ్యక్తి అమ్మా. ఆయన పాదాల మీద పడితే న్యాయం చేస్తాడు. ప్రియులారా, ఒకానొక రోజు రూతు బోయాజు కాళ్ళ మీద పడిపోయిందట, వెళ్ళిపోయి. అయ్యా, అత్యద్భుతమైన కీర్తికి వారసురాలైందండి. చప్పట్లు కొట్టాలి ప్రియులారా.
దావీదు దగ్గరికి వచ్చి, ఒరే దావీదా, రూతమ్మ నీకేమవుతుందంటే మా నాయనమ్మ అంటున్నాడు. ఓరు దావీదా, రూతమ్మ నీకు నాయనమ్మ? నాయనమ్మే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నువ్వు ఏ వంశావళిలో పుట్టావంటే, రూతమ్మ నీకేమవుద్దంటే, రూతమ్మ నాకు ముని 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 నాయనమ్మ అన్నాడు యేసయ్య కూడా. ఎంత ధన్యత అండి! యేసయ్య వంశంలో నీ పేరు ఉండటం మంచిదన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పటమే కాదు, చెయ్యాలి. రూతమ్మలాగా ఒక త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి. విగ్రహారాధికురాలు, మోయాబీయురాలైనటువంటి ఒక అన్యజాతికి చెందిన స్త్రీ రూతు దేవుని ప్రజలలో ఒక వ్యక్తిగా చేర్చబడి, మోయాబీరాలు కాదు, ఇశ్రాయేలీరాలుగా పిలువబడింది. మోయాబీరాయులుగా విగ్రహారాధన సంబంధమైన జీవితం కాదు, దేవుని బిడ్డగా జీవించింది. తన జీవితంలో తను ప్రవర్తించిన ప్రవర్తన తనకు ఒక మంచి మార్గాన్ని చూపించింది. ఈ దినాన దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఈ రూతు జీవితాన్ని మాదిరిగా తీసుకుని ఈ చివరి దినాల్లో ఎలా ప్రవర్తిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. అందరూ కళ్ళు మూయండి.